గీత గీత ఇంకా పాప నిద్ర లేవలేదా? లేవలేదు. మీ కూతురు ఏ రోజన్నా పొద్దున నిద్ర లేచిందా? తను నా కూతురు గీత. నేను కూడా చిన్నప్పుడు ఇట్లానే ఆలస్యంగా లేసేవాడిని. అన్ని నా బుద్ధిలో వచ్చినాయి నా బిడ్డకి. అమ్మయ్యా, దానికి నీ బుద్ధులు వచ్చినాయి కాబట్టి నువ్వు తట్టుకుంటావు. అదే నా బుద్ధులు వచ్చినాయి అనుకో, మంచం చుట్టూ తిరిగి తిరిగి నన్ను లేపేవాడివి కదా. ఆ గీత, ఎక్కడికి పోతున్నావు? ఇంకెక్కడికండి, మీ గారాల కూతురును లేపడానికి వెళ్తున్నా. నేను వెళ్ళి నిద్ర లేపుతాను కానీ నువ్వు ఏదైనా టిఫిన్ చేసి తీసుకురా మాకు. సరే అండి. నా బంగారు తల్లి ఇంకా లేవలేదా? చిట్టి తల్లి లేరా? లేవురా చిట్టి తల్లి. స్కూల్కి వెళ్ళావా? లేవు, ఫ్రెష్ అప్ అవ్వు, టిఫిన్ చేద్దాం. లేరా? లేరా చిట్టి తల్లి? అబ్బా లేరా, టైం అవుతుంది. లేరా? లేరా చిట్టి తల్లి? ప్లీజ్ డాడీ, ఇంకొంచెం సేపు అనుకుంటా. సమ్మర్ హాలిడేస్ కదా. ఏంటి గీత అట్లా చూస్తున్నావు? మరి ఏం చేయాలి? నీ కూతురుకి అన్ని నీ బుద్ధులు వచ్చినాయి కదా, ఎలా లేపుతావో లేపు. మరి చూడు నా కూతురు నేను ఎలా లేపుతాను. చూస్తా, ఎలా లేపుతావో లేపు. అమ్మ చిట్టి తల్లి లేవరా, మీ అమ్మ ముందట నా పరువు తీయకరా, ప్లీజ్ రా. లేవరా, నువ్వు ఇట్లా లేవవు గాని నేను ఎట్లా లేపాలనో నాకు తెలుసు. ఏం చేస్తాడో ఏమో, ఎట్లా లేపుతాడో చూస్తాగు. డాడీ, ఇంక ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళలేదమ్మా ఇంకా. నువ్వు ఆఫీస్కి వెళ్ళినావు అనుకున్నా డాడీ. చిట్టి తల్లి, నువ్వు పుట్టినప్పటి నుండి నీ ముఖం చూడండి ఏ ఒక్క రోజు కూడా ఆఫీస్కి కానీ బయటికి కానీ వెళ్ళలేదురా. ఎందుకు డాడీ? అమ్ముంది కదా, అమ్మ ముఖం చూసి వెళ్ళొచ్చు కదా. ఏమైంది డాడీ, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నువ్వు నా బంగారు లక్ష్మిరా. నీ ముఖం చూసి వెళ్తే నాకు ఏ పనైనా కానీ మంచిగా అయిపోతుంది. అంటే అమ్మ ముఖం చూస్తే మంచి జరగదా డాడీ? మీ అమ్మ ముఖం చూసి బయటికి వెళ్తే వచ్చేసరికి నా ఒంటి మీద బట్టలు కూడా ఉండేరా, అన్ని పోగొట్టుకొని రావాల్సి వస్తుంది. అమ్మో, బయట కొట్టే ఎండలు ఈరోజు ఇంట్లోనే మండేటట్టున్నాయి. అమ్మో, అమ్మ కోపం వచ్చినట్టుంది డాడీ. డాడీ, ఇవాళ స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏందో కానీ మీ అమ్మ యాక్షన్ రియాక్షన్ ఎట్లుందో చూద్దాం పదా. అవునా చిట్టి తల్లి, నిన్న ఒకటి అడగాలి, నాకు చెప్తావా? అడుగు డాడీ, చెప్తా. నీకు అమ్మ అంటే ఇష్టమా, నాన్న అంటే ఇష్టమా? ఒక్క నిమిషం డాడీ. నాకు మమ్మీ అంటేనే ఇష్టం. సరే, నేను వెళ్ళేసి వస్తా. బాయ్ రా.
ఏయ్ ముసలోడా, ఎక్కడికి వస్తున్నావు? ఆగు. ఆగు గీత, ఏమనకు. నువ్వు ఆగు. ఈ భిక్షగాళ్ళు ఇంటి లోపలికి కూడా వస్తాండ్రు. ఏ ముసలోడా, నువ్వు బయటికి పో, నా కూతురు చూస్తే భయపడుతుంది. ఎందుకు వచ్చినావు నాన్న? ఏంది బిడ్డ గట్లా అంటాను? నాకున్నది నువ్వు ఒక్కనివేనాయే. ఒక్కనే. నీకు నచ్చని పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి ఊరంతా చెప్పిన మాటలు విని నీ కన్న కొడుకుని నీ ఇంట్లోకి వెళ్ళి గెంటేసినావు. ఇప్పుడు ఎందుకు వచ్చినావు నా ఇంటికి? గట్లా అన్నకు బిడ్డ, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కాడ నుంచి నాకు బతకాలని అనిపించలేదు. నేను ఒకరోజు చచ్చిపోదామని పొలం కాడికి పోయినా. నాకు మనవరాలు పుట్టిందని తెలిసిన తర్వాత నువ్వు ఎక్కడున్నావని వెతుక్కుంటూ వచ్చిన బిడ్డ. ఏంటండి ఈ ముసలోడు మీ నాన్నగారా? బయట బిచ్చగలన్నా బాగుంటారు. ఈ ముసలోడిని ఫస్ట్ బయటికి పంపియండి, చూస్తేనే నాకు కంపరంగా ఉన్నది. బిడ్డ, నాకు మిమ్మల్ని నా మనవరాల్ని చూడబుద్ధి అయింది, అందుకే వచ్చిన బిడ్డ. పెళ్ళై 9 ఏళ్ళైనా మేము ఎట్లున్నాం ఎక్కడున్నాం అని చెప్పేసి ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఎత్తుకుంటూ వచ్చినావు. ఎట్లా వచ్చినావు అట్లా వెళ్ళిపో. నువ్వు మాతో ఉంటే మా పరువు పోతుంది. ఏంటండి చూస్తావు? పంపించండి. నాన్న, నువ్వు నన్ను ప్రశాంతంగా బతకనివ్వు. నువ్వు ఇక్కడ ఉంటే నా బిడ్డ కూడా నీ లెక్కన తయారవుతుంది. నువ్వు ఇక్కడ నుంచి పోరానా? అమ్మా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, బయటికి వెళ్దాం. సరే, డాడీకి ఫోన్ చేస్తా. ఆగు. హలో గీత. హలో, ఏమండి ఎక్కడున్నారు? నేను ఆఫీస్ దాకా వచ్చిన. సరే, సాయంత్రం త్వరగా రండి, పార్కుకి వెళ్దాం. సరే గీత, సాయంత్రం తొందరగా వస్తా, మీరు రెడీ అయి ఉండండి. అమ్మా ఏమైంది? నాన్న ఇంకా రావడం లేదు. వస్తాడే, త్వరగా వచ్చినాక పార్కుకి వెళ్దాం, సరేనా? సరే అమ్మా. స్వప్న, స్వప్న రావే బయటకి. ఏమైంది? గిట్లు కట్టను? అమ్మా, అక్కడ 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 రోడ్డు మీద. ఏమైంది? రోడ్డు మీద ఏమైంది చెప్పు. మీ అరవింద్కి
పక్షవాతం వచ్చి రోడ్ మీద పడ్డాడే. పోదాం దా తొందర. చూడు, ఎన్ని రోజులని ఇట్లా పాచి పని చేసుకుంటూ పనికి రాని వాడితోనే ఉంటావు. పనికి రానోడు మా ఆయన కాదురా, పనికి రానోనివి నువ్వురా. అవును, ఇన్ని రోజులు ఎవరికి పనికి రాననుకున్నా, కానీ నీకు మాత్రం చాలా పనికొస్తా. ఏం మాట్లాడుతున్నావురా? అంత కోపం వద్దమ్మా నీకు. వాణ్ణి వదిలేసి నాతో ఉండు, రోజు సంతోషంగా చూసుకుంటా. ఇంకొకసారి మాట్లాడినావనుకో బాగుండదు నా గురించి. తప్పేముంది నేను అన్న దాంట్లో? తప్పునరేనా? అయిన శరీరం అవిటితనం అయింది గాని నా భర్త కాదురా. అదే అంటున్నా, అవిటివాడు నీకెందుకు అని. నా భర్తకు అవిటితనం వచ్చిందని నా సంసారాన్ని నా పిల్లని వదులుకొని తప్పుదారి పడితే నన్ను ఎలా అనుకున్నావురా? నేను చచ్చినా బతికినా నా భర్తతోనే. ఇంకొకసారి కనిపించినావనుకో అడ్రస్ లేకుండా పోతావు బిడ్డ. నన్ను క్షమించు మామయ్య. నన్ను క్షమించు మామయ్య. తండ్రి లాంటి వాడిని పట్టుకొని అవమానించాను. నిన్ను అవమానించినందుకు మాకు దేవుడు పెద్ద శిక్ష చేసిండు. ఎంత పని అయింది దేవుడా. డాడీకి ఇట్లా ఎందుకైంది?
క్షమించవలసింది నేను కాదమ్మా, మీరే నన్ను క్షమించాలి. నేను చేయమంటే నా కొడుకు గీగతొచ్చింది. మాకు దేవుడు ఇచ్చిన రాత మామయ్య. నా భర్త మంచిగా ఉన్నప్పుడు అన్ని ఉన్నాయి మాకు, ఇప్పుడు ఏ ఆధారం లేదు మామయ్య. బాధపడకూడదు బిడ్డ, నేనున్నా కదా బిడ్డ, ఎందుకు ఎడతాను? నేను ఎంతో కొంత సంపాదించిన ఆ మొత్తం ఖర్చు పెట్టైనా నా కొడుకును మంచిగా చేపించుకుంటా. మీరు ఏడవకూడదు బిడ్డ, పోదాం పాని మన ఇంటికి పాని బిడ్డ. ఏడవకూడదు బిడ్డ, ఏడవకూడదు.